ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎంతో భక్తి, కాని ఆర్థిక కష్టం ఎక్కువ. అతను ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ దీపం వెలిగించేవాడు. ఒకరోజు తల్లి లక్ష్మీదేవి అతని భక్తితో సంతోషించి స్వప్నంలో ప్రత్యక్షమైంది. బిడ్డా, నీ నిజమైన భక్తి నన్ను కదిలించింది. ఇకపై నీ ఇంట్లో ఎప్పుడూ ధనలేమీ ఉండదు. నీ ధర్మాన్ని, నీ సత్యాన్ని ఎప్పటికీ విడువకు అని ఆశీర్వదించింది. ఆ రోజునుంచి బ్రాహ్మణుని ఇల్లు క్రమంగా సంపద, శాంతి, ఆనందాలతో నిండిపోయింది. ఈ కథతో మనకు ఒక స్పష్టమైన సందేశం వస్తుంది. లక్ష్మీదేవి కేవలం సంపదనే కాకుండా సత్యం, ధర్మం, భక్తి ఉన్నవారికే శాశ్వతమైన సౌభాగ్యమిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి, బెల్ ఐకాన్ నొక్కండి.